పంచబ్రహ్మలు భువిని పరమ పవిత్రులు మించి లోకమునకు మేలు కొరకు సంచితార్థములను సమయంపు చేయురా. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులేందు ఆత్మశక్తివే శ్వాసరూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత. శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ 5 ముఖముల నుండి తేజస్సు వెలువబడి మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ అను పంచబ్రహ్మలు జన్మించారు. ఈ పంచబ్రహ్మలు ఈ భూలోకంలో పరమ పవిత్రమైన వారు. వీరు లోకములో జనుల మేలు కొరకు కావలసినవన్నీ అందిస్తున్నారు. పంచబ్రహ్మలు అతి పవిత్రమైన వారు. జలనిధులీడగా వచ్చును కులగిరులను నెగురవైచి గొప్పున చేతన్ నిలుపంగవచ్చు తనలో. కలనైనను తన్ను దెలియ కఠినము సిద్ధ. సముద్రంలో ఈది దాటవచ్చును, కొండలను పర్వతాలను ఎగురవేసి అరిచేతిలో నిలిపవచ్చును. కానీ కలలో కూడా తనను తాను తెలుసుకోవడం కఠినమైనది సిద్ధ. వేదంబులు శాస్త్రంబులు వాదముల కొరకే చదివి వస్తువు గనిరా. ఏ దారి తెలియలేకను వాదములకు దిరుగు నదమవాదులు సిద్ధ. వేదాలు శాస్త్రాలు చదివి వాదించుకోవడమే తప్ప ఏదైనా దైవాన్ని చూడగలిగినారా? ఏ దారి తెలుసుకోలేక వాదించేవాడే అధముడు సిద్ధ. సంసారమునందుండియు సంసారము మిథ్య చేసి సర్వము తానై సంసారమందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము సిద్ధ. సంసారంలోనే ఉండి సంసారాన్ని పట్టుకోకుండా అంతా తానయ్యి నడిపిస్తూ సంసారంలోనే ఉన్నవాడు రాజయోగి అవుతాడు. ఇది సత్యం సిద్ధ. దర్భాసనలు వేసుక దుర్భాషలను కరివినెప్పుడు దూషించుడునా. నిర్భాగ్యులే మీ గాంతురు దౌర్భాగ్యులే ఎంచి చూడ ధరణిని సిద్ధ. జ్ఞానప్రాప్తి కలిగించే దర్భాసనలు వేసుకొని కూర్చుండి చెడు మాటలతో ఎల్లప్పుడూ ఇతరులను తిట్టే జ్ఞానహీనులు దైవాన్ని ఏమి చూడగలుగుతాడు? ఈ భూమిపై అలాంటి వారే అదృష్టహీనులు సిద్ధ. ఆకలి చంపియు కొందరు నాకులు తిన మోక్షమైన నడివిని తిరిగి మేకలకెళ్ళను మోక్షము రాకేలను పోయనయ్యా రయ్యమున సిద్ధ. కొందరు ఉపవాసాలతో ఆకలి చంపుకొని మరికొందరు ఆకులు అలములు తిన్నుకుంటూ అడవిలో తిరుగుతుంటారు. ఆకులు తింటే మోక్షము వస్తే అడవిలో తిరిగి ఆకులు మేసే మేకలన్నింటికి మోక్షం ఎందుకు రాలేకపోయింది సిద్ధ. అంతా బ్రహ్మమని సంతసమున తిరుగువారు సర్వజ్ఞులు. శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్యా యోగ సిద్ధులు సిద్ధ. అంత బ్రహ్మమయమని సంతోషంతో ఉండేవారే సర్వజ్ఞులు. వారికి దైవ కృపచే ఎలాంటి చింతలు ఉండవు. వారే యోగ సిద్ధులు సిద్ధ. తన మది కపటము కలిగిన తన వలనే కపటముండు తగ జీవులకు తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో సత్యం. తన మనసులో కల్మషం ఉంటే తనలాగే ఇతరుల్లో కూడా కల్మషం ఉంటుంది. తన మనసులో కపటం విడిచిపెడితే తన గురించి కపటంగా మాట్లాడువారు ఎవరూ ఉండరు. తాననేడి అహంకారము మానక ధనుధానే చెరచు మై మరపించును నేనని పలికెడి వారికి మానునే దుష్కర్మ ఫలము మహిలో సత్యం. నేను అనే అహంకారము మాయలో పడవేస్తుంది, విడవకుండా తననే చెరకొడుతుంది. నేను అనే మాట్లాడే వారికి ఆ చెడు ఫలితము తప్పకుండా అంటుకుంటుంది. తల్లిదండ్రులను దారిద్రయుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయ భక్తుల మరిన ఇహము పరము కలుగు వెసగ సత్యము. తల్లిదండ్రులు ఎందు కష్ట నష్టాలు ఉన్నవారి ఎందు నమ్మిన వారి ఎందు పేదవారి ఎందు రాజుల ఎందు భయం భక్తి జాలి దయ ఉంటే ఇహములో సుఖము పరములో మోక్షము పొందుతారు. దేవతార్చన జనతీర్థయాత్ర దాన ధర్మ క్రతులు తలచి చూడ
పుణ్య సాధన వృత్తులు పుడమిలోన కల్మషము లేని హృదయము కలుగు సత్యము. దైవ పూజలు చేయడము, తీర్థయాత్రను చేయడము, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేయడము, ఇవి అన్ని ఈ లోకంలో పుణ్యం కొరకు చేసే కార్యక్రమాలు. వీటన్నింటి వల్ల కల్మషాలు తొలగి కల్మషం లేని హృదయము కలుగుతుంది.